హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై, పెండింగ్ బిల్లులపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి అనేక హామీలు కేవలం కాగితాలకే పరిమితం కావటం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న సమస్యలను పక్కన పెట్టేసి కేవలం పైసా ఖర్చు లేని చిన్న చిన్న పరిపాలనాపరమైన అంశాల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతోందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుకు సంబంధించి కనీసం ఒక చైర్మన్ నియామకాన్ని కూడా ప్రభుత్వం చేపట్టకపోవడం ప్రభుత్వ కాలయాపన ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యోగులను సమీకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జోన్-2 పరిధిలోకి వచ్చే ఉమ్మడి కృష్ణా మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశారు. ఏ జిల్లాకు వెళ్లినా నాయకులు మొదటగా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి అంటే, ప్రస్తుతం సాధారణ ఉద్యోగి విపరీతమైన పని ఒత్తిడిలో, ఆర్థిక ఇబ్బందుల్లో మరియు మానసిక ఒత్తిడితో అయితే ఉన్నాడు. మరి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ తన ఆర్థిక హక్కుల గురించి ఆలోచించే సమయం కూడా లేని స్థితిలో ఉన్నాడు. అందుకే ముందుగా నాయకులకు అవగాహన కల్పించి వారి ద్వారా సాధారణ ఉద్యోగులను చైతన్యపరచాలనే వ్యూహంతో వీరు ముందుకెళ్తున్నారు. ఇందులో పురుష ఉద్యోగులతో పాటు మహిళా విభాగ నాయకులను కూడా భాగస్వాములు చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. గత ఏడాది కాలంగా ప్రభుత్వం ఉద్యోగులను కనీసం చర్చలకు కూడా పిలవని పరిస్థితి అయితే ఉంది. గత సంవత్సరం ఆగస్టులో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి పిలుపునిచ్చిన తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 18 మరియు 25 తేదీలలో చర్చలు జరిపారు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు పీఆర్సీ, ఐఆర్ వంటి ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా నాకు వదిలేయండి, నేను అతి త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటాను అని స్వయంగా హామీ అయితే ఇచ్చారు. కానీ ఆ హామీ ఇచ్చి ఏడాది గడుస్తూ ఉన్నా నేటికి ఎటువంటి పురోగతి లేదు. కనీసం మంత్రివర్గ సంఘం కూడా ఈ విషయంపై మళ్లీ చర్చలు జరపకపోవడం ఉద్యోగులను వంచించడమే అవుతుందని నాయకులు భావిస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులను అడిగితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాంలెండి అని చెబుతూ ఉన్నారే తప్ప స్పష్టమైన హామీ ఎక్కడా కనిపించటం లేదు. అయితే మరి ఈ నేపథ్యంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. జూలై 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజనల్ కార్యాలయాల వద్ద ఆర్డీఓ వినతి పత్రాలు అందజేయటం, అలాగే స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యల తీవ్రతను వివరించడం వంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద తమ ప్రధాన డిమాండ్లతో కూడినటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగులను ప్రదర్శిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిల సంగతి దేవుడెరుగు గానీ, కనీసం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన డీఏ, పీఆర్సీ వంటివి కూడా అందకపోవడం పట్ల ఉద్యోగుల్లో చైతన్యం తెస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం అత్యంత తెలివిగా ఉద్యోగులను పని ఒత్తిడిలో ఉంచుతూ, వారు హక్కుల కోసం పోరాడకుండా చూస్తోందా అని నాయకులు విమర్శిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా పనిలోనే ఉంటే ఇక ఉద్యమం ఎక్కడ చేస్తారు అనే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే నాయకులు ఉద్యోగులకు ధైర్యం చెబుతూ నిర్ణీత పని గంటలు, వర్కింగ్ అవర్స్ మాత్రమే పనిచేయాలని, తమ ఆర్థిక హక్కుల కోసం సమయాన్ని కేటాయించాలని అయితే పిలుపునిస్తూ ఉన్నారు. అయితే దీనిని కేవలం ఒక్క రోజులోనే ముగిసే పోరాటంలాగా కాకుండా గెలుపు సాధించే వరకు సుదీర్ఘంగా కొనసాగించేలాగా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.
ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో మరియు 21వ తేదీన అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించి ప్రత్యక్షంగా ఉద్యోగులతో మమేకం కానున్నారు. రాష్ట్రంలోని ఇతర ఉద్యోగ సంఘాలైనటువంటి ఎన్‌జీఓస్ వంటివి కూడా ఇప్పుడు ఉద్యమ బాట పట్టడం విశేషం. ఇప్పటికే వారు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు లేఖలు ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన అన్ని ఉద్యోగ సంఘాల ఉమ్మడి సమావేశం నిర్వహించి మరింత బలంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనైతే నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు మరియు పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్స్ వంటివి తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ చైర్మన్ నియామకంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే గత అక్టోబర్‌లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఐఆర్ మరియు పీఆర్సీ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. జూలై 10 లోపు అన్ని డివిజనల్ ఆర్డీఓలకు మరియు ఎమ్మెల్యేలకు వినతి పత్రాల అందజేత. జూలై 12న శ్రీకాకుళం, జూలై 21న అనంతపురంలో భారీ ఉద్యమ సన్నద్ధత సభలు. పని ఒత్తిడిని పక్కన పెట్టి ఆర్థిక హక్కుల సాధన కోసం ఉద్యోగులందరూ ఐక్యం కావాలని పిలుపు. ఏపీ జేఏసీ, అమరావతి మరియు ఏపీ ఎన్‌జీఓ సంఘాలు కలిసి ఉమ్మడి పోరాటానికైతే సిద్ధమవ్వడం.